నా పేరు గోపరాజు ప్రభాకరరావు, రిటైర్డ్ టీచర్. నేను 2019లో ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ ఈ హాస్పిటల్లో నాకు మెలనోమాగా నిర్ధారణ చేశారు. కాలికి వేలు కింద మెలనోమా వచ్చింది. తర్వాత పెట్ స్కాన్ చేసిన తర్వాత నాకు 3 చోట్ల క్యాన్సర్ యాక్టివిటీ జరుగుతుందని చెప్పారు. 2 చోట్ల మాత్రం కన్ఫర్మ్ అయింది. ఆ 2 చోట్ల ఆపరేషన్ చేశారు నాగకిషోర్ గారు. సక్సెస్ఫుల్గా అది అయింది. 1 సంవత్సరం తర్వాత మరలా నాకు ఈ పెట్ స్కాన్ చేపిస్తే మరలా ఈ లక్షణాలు ఉన్నాయన్నారు. ఈ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయంటే అప్పుడు ఇవన్నీ చూస్తే ఎక్కడ కన్ఫామ్ కాలేదు. నాకు క్యాన్సర్ ఎక్కడుందో తెలియట్లేదు. అప్పుడు నాగకిషోర్ గారు, శ్రీకాంత్ గారు సపోర్ట్తో నేను ఏఐజీకి నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఐడెంటిఫై అయింది ఈ నాళం మీద క్యాన్సర్ ఉందని, బైల్ డక్ట్ మీద క్యాన్సర్ ఉందని. తర్వాత దీనికి ఈ రెంటికి కూడా మరలా ఈ హాస్పిటల్కి వచ్చి నేను ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడే కొత్తగా నివోలు మ్యాబ్ అనే ఇంజెక్షన్ వచ్చింది. దాన్ని వాడటం మూలంగా నాకు కంప్లీట్ తగ్గిపోయిందండి. 1 సంవత్సరంన్నర నుంచి అసలు నో యాక్టివిటీ అసలు ఏం లేదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను, బాగా వాకింగ్ చేస్తున్నాను, బాగా రన్నింగ్ చేస్తున్నాను, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా బాగా చేస్తున్నాను. ఒమేగా హాస్పిటల్లో నేను కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఈ హాస్పిటల్ వాళ్ళు నాకు స్వస్థత చేకూర్చారు. మంచిగా రికవర్ అయ్యాను. ఈ హాస్పిటల్కి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. శ్రీకాంత్ గారికి, నాగకిషోర్ గారికి నా ధన్యవాదాలు.